పరాభావ నామ ఉగాది శుభాకాంక్షలు. బం చిక్కు చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. రేపేంటి? నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. బాగా చూడు, ఎందుకు వచ్చావు ఇటు పక్క? నీకు సాగరింపుదామని వచ్చాను. నాకు అంత సాగనంపు అక్కర్లేదులే. సరే వెళ్ళొచ్చి త్వరగా. శరత్ నువ్వేం చేస్తావు శరత్? నువ్వు తగ్గవా? నీకు తగ్గాలని లేదా? నేను లాస్ట్ 10 years నుంచి ఇలాగే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నా. నేను అదే వెయిట్ తగ్గలేదు, పెరగలేదు. నేను అవును అలా కాదు కదా, ఇలాగా రోలర్ కోస్టర్లా మారుతుంటావు. అందుకు మీరు రెగ్యులర్గా చేయాలి వర్కౌట్ మటుకు చేయనంటావు. వాళ్ళకి ఎవరికో డబ్బులు కట్టేసి వాళ్ళు చెప్పింది రోజు చెయ్యాలి. అక్కడికి నేనెందుకు అంత కష్టపడ్డాం? నీ దగ్గర ఎవరు ఉన్నారో చెప్పు, డబ్బులు కడతాను, ఎంత కడతాను. నేను కదలను, తగ్గిపోవాలి. సర్లే శరత్, సూపర్ ఐడియా ఉంది. వారానికి 5 kgs తగ్గిపోతావు. ఏం చేయక్కర్లేకుండా జస్ట్ కూర్చొని తగ్గిపోతాను. సింపుల్. ఎంత బాగుందో. గ్యారంటీగా తగ్గుతావా? కానీ 20,000 ఖర్చు అవుతుంది. 20,000 వారానికా? కానీ 5 kgs మినిమం తగ్గిపోతావు. తగ్గపోతే నాది గ్యారంటీ. కానీ ఇంకొక కండిషన్ మధ్యలో, ఒకసారి జాయిన్ అయిన తర్వాత యూ కాంట్ క్విట్. అండ్ తిరిగి డబ్బులు కూడా ఇవ్వరు. ఇది కానీ సక్సెస్ అవ్వాలి, నిషా వ్యాయామశాల, నిషా వెయిట్ లాస్ సెంటర్. మీరు ఏమి చేయక్కర్లేదు, మేమే అన్ని చేస్తాం, మీరు తగ్గిపోతారు అని చెప్పి పెట్టేస్తాను. అలాగైతే నువ్వు ఏ మించిన టెక్నాలజీ ఎన్ఐ నిషా ఇంటెలిజెన్స్. సరే పద. అదే మరి అలాగైతే నువ్వు కూడా ఎందుకు అంత కష్టపడ్డావు? ఇలా కూర్చోవడం వచ్చిన ఎక్కడ? రూమ్ లో. బెడ్రూమ్ లోనా? ఇప్పుడు ఏమో బెడ్రూమ్ లో జిమ్ సూపరా? మామూలుగా ఉండదు. చేస్తావేట? కూర్చోసారు నువ్వు. ఇది ఎంత సింపుల్ గా ఎక్సర్సైజ్ ఉంటే అందరూ చేస్తారు కదే. చెప్పు త్వరగా. ఫస్ట్ 20,000 ఫోన్ పే కొట్టబ్బా. ఇస్తానులేవే. నువ్వు మొగుడిని కూడా నమ్మవేనా? అసలు డబ్బులు దగ్గరకొస్తాను నమ్మును. ఇప్పుడు ఏం చేస్తావంటే రూమ్ లో కూర్చొని టీవీ చూసుకో, ఏసీ ఆన్ చేసుకో. సరే ఏం చేయాలి చెప్పు. ఏం చేయక్కలే శరత్, నేను ఎవ్రీ 2 hours వచ్చి నీకు లెమన్ వాటర్ ఇస్తాను. ఓకే అంతే, తాగడమే, కూర్చోండి అంతే. చాలా సింపుల్, ఊహించినంత సింపుల్ అది. ఓకే సూపర్. ఓకే 2 గంటలు కూర్చోవాలి. ఓకే పడుకోవచ్చా? ఇష్టం. పడుకోవచ్చు కూడానా? ఏసీ ఆన్ చేసుకుని పడుకో. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. రే చిన్న కథ కదిరిదా. 2 hours later. హలో వచ్చావా? యా ఎలా ఉంది పడుకోవడం బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? లెమన్ వాటర్ తెచ్చా. ఓకే మళ్ళీ ఇంకో 2 hours మళ్ళీ ఇంకో గ్లాస్ లెమన్ వాటర్ తెస్తా. మళ్ళీ ఎవ్రీ 2 hours కి ఇస్తా. ఓకే 5 kgs కాదు 10 kgs తగ్గిపోతావు శరత్ నువ్వు. కరెక్ట్. అలాగే తెల్ల తగ్గుతాను. నీకు తెలియకుండా తగ్గిపోతావు శరత్. ఏదో తేడాగా ఉందేంటి? నాకే అర్థం అవ్వట్లేదు. అర్థం అవడానికి నీకేం చేయాలని లేదన్నావా? కూర్చొని తగ్గిపోవాలన్నావా? అదే చేస్తున్నావు. పడుకుంటున్నావు కూడా, టీవీ చూసుకుంటున్నావు, నీకు నచ్చినట్టే ఉన్నావు కదా. నాకు అర్థం కాలేదు సార్. ఫుడ్ ఒకటే ఉండదు, వాటర్ 2 hours కి వస్తుంది. ఫుడ్ అసలు ఉండదు. 7 రోజులు ఫుడ్ ఇవ్వదు. నేను బయటకు వెళ్ళి రూమ్ కూడా తాళం వేసేస్తాను. తాళం ఎందుకు వేసేస్తావు? నువ్వు బయట రాకుండా నువ్వు బయటకు వచ్చేది తినేసావు అనుకో, తగ్గవు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇదా నీ 1 week స్కీము? నువ్వే అన్నావా వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చి మనం కష్టపడ్డావు ఎందుకని? ఇవ్వద్దు, కష్టపడొద్దు. చాలా సింపుల్ ఇది. 2-3 days తేడా తెలిసిపోతుంది. నాకే అక్కర్లేదు, ఆ డబ్బులు నాకు ఇచ్చా. డబ్బులు నాన్ రిఫండబుల్ అన్నానా లేదా? ఫస్టే డీల్ అనుకున్నామా? ఖతం. కాంట్ పెట్టింది మిడిల్ అనుకుని అన్నాను కదా. చచ్చిపోతానే 7 రోజులు ఫుడ్ లేకుండా రూమ్ లో పెట్టి చంపిద్దాం అనుకుంటావు ఏంటి నువ్వు? నువ్వు తగ్గాలన్నావు, ఏం చేయను అంటున్నావు. నాకు దీనికన్నా ఇంకో బెటర్ ఐడియా లేదు శరత్. పెడుతున్నాను తాగేసి.
నేను 2 hours తర్వాత వస్తా. హలో హలో అబ్బా ఉండక్కడ, ఏం చేయకుండా తగ్గిపోవాలన్నావు కదా. అందరూ పిచ్చోళ్ళు ఏంటి 2 గంటలు జిమ్ చేయడానికి, డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి. నువ్వు అబ్బా తీయి నిషా ప్లీజ్, నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదులే. నీలేంటి ఉండాలి అక్కడ అంతే. ప్లీజ్ అబ్బా కాల్ చేయి శరత్. నేను బయటకు వస్తే నీ కుంట తిరగాల కుంట నిషా చెప్తున్నాను. ఉండాలి కాంగా, నీళ్ళు తాగు. హలో తీయు. అబ్బా ఏం నీ గోలా? పిచ్చే ఉందంటే ఇంకొకసారి ఏం చేయకుండా తగ్గిపోవాలంటే మటుకు నీకు ఉంచేస్తాను. కలుపు తిని సర్లే 10,000 ఉంచుకొని 10,000 ఇచ్చి. అయ్యా ఎవరు అన్నాను కదా, ఒకసారి వచ్చిందా మేము బయటికి రాదు. డబ్బులు ఎలా నొక్కిద్దామని ప్లాన్ తప్పితే ఇంకేం ఉండవు మీ బుర్రలో. ఆ డబ్బులు అయితే మీకు అన్నోరంటే తెచ్చుకోవచ్చు కదా, మా డబ్బులు మీద ఎందుకు పడతారు అలాగా? కాఫీ ఇటే బాబు అడగకుండా కాఫీ చేస్తావు. సర్ప్రైజ్. ఈ టైంలో సర్ప్రైజ్ ఎట్టా? ఈ టైంలో కాఫీ ఏమిటి చేస్తున్నారు సార్? ముగ్గులు ఎలాగేయాలో చూస్తున్నాను. రేపు ఉగాది కదా, నీకు ఎలాగ రావు కదా, నేను వేద్దామని. ఏ ముగ్గుల గురించి మాట్లాడుతున్నావు అబ్బా? నువ్వే ముగ్గులు అనుకుంటున్నావు? నీ ముగ్గులు నాకు తెలుసు. ముగ్గులయ్యో ముగ్గులో పడేస్తావు. ఆటగాడే. నేను మాట్లాడుతుంది పిండితో వేసే ముగ్గుల గురించి. పిండితో ముగ్గేయడానికి చాలా పేషెన్స్ కావాలి. 17 ఏళ్ళ పాటు నీతో ఉంటున్నానే, అంతకంటే పేషెన్స్ ఇంకేముంది నాకు? కింద కూర్చోాలమ్మా, కింద కూర్చొని చెయ్యాలి. పైనుంచి అలా చేస్తే అవ్వదు. కూర్చుంటానే మనకి ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. సర్లే కానీ డిన్నర్కి వెళ్దామా? వద్దే బాబు, నాకు కాఫీ పట్టుకెళ్ళిపో. నువ్వు తెచ్చావని తెలుసు, నాకు వెనకాల ఏదో ఫిట్టింగ్ ఉంటుంది, నాకేం కాఫీ అక్కర్లేదు. చాలా రోజులు ఏం కదా సార్, నాకు తెలిసి 2012 ఎప్పుడో వెళ్ళాం డిన్నర్కి మన ఇద్దరం కలిసి. ల్యాప్టాప్ ఇచ్చి కొడితే అలా ముగ్గు అంటుకుపోద్ది మొహం మీద. నిజాలు చెప్తే అలాగే ఉంటుందిలే. మాట్లాడుతావు. ఎప్పుడు వెళ్ళాం నీకు గుర్తుందా మన ఇద్దరు వెళ్ళడం? ఇది ఒక అలవాటు మీకు, ఎక్కడికి పట్టుకెళ్ళవు ఏమీ చేయవు అనుకొని వెళ్ళినవన్నీ మర్చిపోతారు. సడన్ గా మొత్తం జనరల్ చేసి మాట్లాడేస్తారు. ఎప్పుడు ఎప్పుడు పట్టుకెళ్ళావు నన్ను అనుకోని. దట్ ఈస్ ఫ్యాక్ట్. గుడ్. ఓ శరత్, బిల్ నేనే పే చేస్తా. 20,000 వచ్చా? నీకెందుకు ఎందులో పే చేస్తాను? సిగ్గు లేదు. నా డబ్బులు కదా. అన్యాయంగా తీసుకున్న డబ్బులతో సుఖపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు, ముఖ్యంగా భార్యలు. నేను అతను ఆడ ఇష్టం లేని చెప్పొచ్చు కదా. సేమ్ టైం ఇంకో 2 కపుల్స్ వచ్చి పిలుస్తే మటుకు డెఫినెట్ గా వెళ్ళిపోదాం అంటాం. నా మట్టుకు నేను ఏదో పని చేసుకుంటున్నానే. కాఫీ ఇచ్చావు, కాఫీ ఇచ్చి ఇది పెట్టావు, ఇది అంతాను. ఇప్పుడు ఎందుకు దీనికోసం ఫైట్ లాగేస్తావేమో కూర్చొని. ఫైట్ లాగితే అక్కడ తెల్లవారితే పండగ, అది మర్చిపోక. పండుగ నువ్వు కూడా మర్చిపోక. సామాన్లు తెస్తావు తేవా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా? తెస్తానులే, పొద్దున్న తెస్తాను. ఇప్పుడు ఎందుకు? పొద్దున్న నువ్వు లేవో, నాకు పొద్దున్న త్వరగా అవ్వాలి పని. నీకెందుకు? పొద్దున్న నీకు ఎన్ని గంటలకు కావాలి? ఈషా నాకు ఇప్పుడు తెచ్చివా, నాకు నీతో టెన్షన్ పడను. తెస్తాను, తినక. చూడెవరు వచ్చారు? చూసుకో, ల్యాప్టాప్ పక్కన పెట్టి. ఇప్పుడే జస్ట్ కమింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. హలో. హలో నిషా, ఎలా ఉన్నారు? యా ఆల్ గుడ్ అండి. జస్ట్ గెట్ సంథింగ్. ఓహ్, తెచ్చావా? యా, మీకు ఇష్టం కదా అని పట్టుకొచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు ఎయిర్పోర్ట్లో సుష్మిత అని ఒక అమ్మాయి కలిసింది. ఆ అమ్మాయి యాక్చువల్లీ మా కజిన్ వాళ్ళ కజిన్, కానీ మీ వీడియోస్ చాలా ఫాలో అవుతారంట. నన్ను అంటే ఆ వీడియోస్లోనే చూసి నన్ను కూడా గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి శరత్ గారు వాళ్ళ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ యాక్టింగ్ బాగుంటుంది, అది ఇదని ఏదో మాట్లాడుతా ఒకసారి నంబర్ ఇస్తారా అయింది, నేను కాంటాక్ట్ చేస్తాను అన్నట్టుగా అన్నారు. సుష్మిత నా క్లాస్మేట్. మీ క్లాస్మేట్ యుఎస్లో ఉంటుంది. ఐ థింక్ యుఎస్ నుంచే వస్తున్నారు. ఎవరో నా క్లాస్మేట్స్ అమ్మాయిల నంబర్ అడిగారంటారు. అది మిథున్ ఎవరు అమ్మాయి? అమ్మాయి కొంచెం పొడవుగా ఉంటది కదా, తెల్లగా పొడవుగా. తెల్లగా పొడవుగా ఉంది, బాగుంటది, హీరోయిన్ లా ఉంటది. యా బాగున్నారు. ఎవరు మిథున్? అమ్మాయి పేరేం పేరు? సుష్మిత అంట. సుష్మిత, ఓకే ఓకే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. యా, ఇచ్చేసి నంబర్, నో ప్రాబ్లం. పర్లేదా? ఫ్రెండే కదా, క్లాస్మేటే కదా, చాలా అయిపోయింది మాట్లాడి. స్కూల్ తర్వాత కలలేదు ఇప్పుడు. ఏంటి ఫేస్ మంచి వెలిగిపోతుంది? నచ్చింది పూల చెండు. మాకు ఫ్యాన్స్ ఉన్నారు, చూసావా? ఫ్యాన్స్ అనరు, ఫ్రెండ్స్ అంటారు. ఏదో ఒకట్లే. అమెరికా నుంచి
ఫాలోయింగ్ మార్కర్. ఈ సెకలే వద్దనేది. బాగానే కుళ్ళిపోతున్నావా? కుళ్ళిపోయి కొంగి కృషించిపోయి నీ నీరసించి మొహంలో కనిపిస్తుంది నిషా, వాడిపోయావు. ఇంకా నువ్వు ఈ అమ్మాయి ఫోటో లేదు, ఫోటో ఉంటే నీకు చూపించేవాడిని. అమ్మాయి పేరేంటన్ను? సుష్మిత. సుష్మిత అంటే మీ క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని లావుగా ఉండి జుత్తంతా పేలు అమ్మాయినా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? వాళ్ళే చెప్పావు నాకు. సుష్మిత సేన్ తెలుసా? కాకపోతే సుష్మిత సేనా ఏంటి? సుష్మిత సేన్ ఎందుకు మా క్లాస్లో చదువుతుంది? ఏమో. సుష్మిత సేన్ లాగా పొడవుగా తెల్లగా అందంగా ఉంటుంది. అలాగా అస్సలు కాదు. పొడవుగా తెల్లగా పొడవుగా తప్ప ఇంకే ఉంది నీ దగ్గర. నీకు ఈర్ష్య ఒప్పుకోవడానికి. ఎవరికి? నీకే. నీకు జెల్సీ. అమ్మాయిని ఇంటికి రమ్మంటాను. పళ్ళు రాలిపోతాయి. సరే అయితే బయట కలుస్తాను. కాలు ఇరుగుతాయి. ఫ్రెండ్ని ఫ్రెండ్లా ఉంచు. హలో చెప్పావా, హాయ్ చెప్పావా అంతవరకునే. నీకు నేను 20+ ఇయర్స్ అని తెలుసు. అయినా ఇప్పటికీ నువ్వు ఇంకా అలాగ అదే పొసెసివ్నెస్తో ఉన్నావు. ఎవరు నాతో మాట్లాడకూడదు, నన్ను ఎవరు చూడకూడదు, నన్ను ఎవరు ఇష్టపడకూడదు. నేనేం చేస్తాను ఇలాగైతే? అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి మా శరత్కి. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూడు పొయ్యి మీద పప్పు ఉడికిపోతున్నట్టుంది. మాడిపోతుంది. వెళ్ళాపు. యా పుల్లు అంతా. హలో ఆపు, ఇంకా వెళ్ళి ఉగాది సామాన్ తీసుకురా. ఆగు. ఉగాది ఉదయం కొత్త వెలుగు, ఇంటింటా పండుగే మోగు, మామిడి తోటలో సువాసన, మనసులో కొత్త ఆశల పూదోట. ఉగాది వచ్చింది, సందడి తెచ్చింది, మన ఇల్లు నవ్వులతో నిండింది. ఎలా ఉంది ఉగాది పచ్చడి? చాలా బాగుంది. ఏం టేస్ట్ ఫీల్ అయ్యారు మీరు ఫస్ట్ పెట్టిన వెంటనే? అంటే ఫస్ట్ కొంచెం స్వీట్ టేస్ట్ వచ్చింది, కొంచెం నీకు? చింతపండు టేస్ట్ వచ్చింది. ఏంట్రా? పులుపు. 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 నీకు? యా నాకు యాక్చువల్గా అన్నీ ఈక్వల్గా వచ్చాయి. అన్ని సరసమానంగా వచ్చాయి సార్ యాక్చువల్లీ. ఇప్పుడు నాకు పచ్చడి చేదుగా టేస్ట్ వచ్చిందంటే ఇప్పుడు నా ఇయర్ చేదుగా ఉంటుందా? ఇలాంటి మీ డాడీ బాగా చెప్తారమ్మా, వినండి. మొదలుపెట్టు. ఊరికే అంటారా ఏ టేస్ట్ వస్తే ఇరంత అలాగుంటుందని. బేసిక్లీ ఉగాది పచ్చడి అంటే అన్ని టేస్ట్లు కలిపి ఉంటుంది. షడ్రుచులు అంటే 6 పులుపు, టేస్ట్స్. పులుపు, చేదు, తీపి, వగరు, ఉప్పు, కారం. సో ఎలాగైతే ఉగాది పచ్చడిలో ఎన్ని టేస్ట్లు కలిసాయో ఈ ఇయర్ కూడా అన్నీ కలిసి ఉంటాయి. ఏది ఎక్కువ తక్కువ అని కాదు. సో అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. కష్టం అవని, నష్టం అవని, ప్రేమ అవని, కోపం అవని, అది ఉగాది పచ్చడి యొక్క సారాంశం. బాగా చెప్పానా? బాగా చెప్పు. ఓకే, ఇప్పుడు వెళ్ళి పంచాంగం వినాలి. పెట్టుకున్నారా? ఎవరు ఫోను? ఎవరు లేదులే. బా ఏమిటలే. పరాభావం అంటే ఏంటి? పరాభావం ఈజ్ అ డిఫీట్, ఫెయిల్యూర్. పరాభావ నామ సంవత్సరము అంటే ఈ ఇయర్ మనం ఎటువంటి మోసాలు చేయకూడదు. ముఖ్యంగా పార్ట్నర్స్ని మోసం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, తగులు పెట్టుకోకూడదు, అల్లరి చేయకూడదు. చేస్తే వెంటనే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం. అండ్ ఆల్సో ఇదివరకు ఏమైనా తప్పులు చేస్తుంటే ఇయర్ ఈజ్ ద రైట్ టైం టు కరెక్ట్ దీస్ థింగ్స్. ఓకే, మీరు కూడా చక్కగా మీ పార్ట్నర్ని గౌరవించండి. అందరూ హాయిగా, సుఖంగా, సంతోషంగా ఉండండి. సో అందరూ ఒక శుభాకాంక్షలు చెప్దాం. పరాభావ నామ ఉగాది శుభాకాంక్షలు. అందరూ హాయిగా, సుఖ సంతోషాలతో చల్లగా ఉండండి. ఓకే, అయిపోతే నేను దీన్ని ఎడిట్ చేసుకొని ఇప్పుడే లైవ్ చేయాలి. ఉగాది స్పెషల్. వావ్, బొంబాయి చట్నీ సూపర్. ఆల్రెడీ చేసుకో. సో ఈ సంవత్సరం అంతా నాకు ఇలాగే ఉంటుందేమో.
ఈ సంవత్సరం అంతా బొబ్బి చట్నీ పెట్టిమంటావా? హ్యాపీగా తినేస్తా. నలుగురు డిన్నర్కి వెళ్ళొచ్చుగా ఉగాది రోజు. ఉగాది రోజు ఎవరైనా బయట తింటారా నిషా? చక్కగా ఇంట్లో పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, గారెలు, బూర్లు చేసుకుని తినాలి. సాయంత్రం కూడా అవే చేయమంటావా? మధ్యాహ్నం సాయంత్రం తిందాం. ఈ తింటావే సంవత్సరం అంతా కూడాను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపు చేసుకోవాలి, ఊరికే అనవసరమైన ఖర్చులు చేయకూడదు. అలాగే నువ్వు రాకు, మేము ముగ్గురు వెళ్తాం. ఇప్పుడు మీకు ఫ్రీగా పెడతాడు రేటెడ్ బయట ఎవడన్నా. నువ్వు పొదుపు చెయ్యి, మేము వెళ్తాం. ఉగాది రోజు ఫ్యామిలీ నలుగురం కలిసి ఉండాలి నిషా. అలా ఫోన్లో దూరిపోతావే. ఏం చేస్తున్నావు పొద్దునుంచి అంత బిజీగా? ఏదో చేస్తున్నాను, నీకెందుకు? లంచ్ ఏంటి? ఏదో ఒకటి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. మాయా ఓ మాయా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చిన్న మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళి వస్తాను. త్వరగా వచ్చేస్తావా? ఏ డిన్నర్కి వెళ్దామని. క్లయింట్స్ మీటింగ్, డిన్నర్ కూడా అక్కడే. ఈ క్లయింట్స్ ఎవరు సార్? రాత్రిపూట మీటింగ్ ఏంటి? వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు నిషా. రాత్రిపూట ఏంటి, పొద్దున ఏంటి? జెట్లాగ్లో ఉన్నారేంటి వాళ్ళు? నువ్వు మరీ మాట్లాడుతున్నావు. ఈవినింగ్ టైం ఇచ్చారు, ఇప్పుడు కలుస్తున్నాను వెళ్ళి. మళ్ళీ రేపు పొద్దున వెళ్ళిపోతున్నారు బెంగళూరు వాళ్ళు. అవ్వదు, ఆ? డిన్నర్ అవ్వదు. వెళ్దాంలే తర్వాత. ఇప్పుడు నువ్వేంటి ఇక్కడ? మీటింగ్ అన్నావు, మీటింగ్ ఇక్కడే. ఎవరు లేరు? వస్తారు. కూర్చో. ఎవరు వస్తారు? క్లయింట్స్. ఏదో తేడాగా ఉందేంటి? క్లయింట్స్కి చేస్తావా ఫోను? హలో, మాట్లాడు. మాట్లాడు శరత్. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చలి చిటికడంతైన జాలి లేదా? హలో. హలో శరత్. మిథున్, నా నంబర్ ఇచ్చావా తనకి? ఇంకా లేదు శరత్, మా కజిన్ నాడు ఇంకా ఫోన్ చేయలేడు. ఫోన్ చేస్తే ఇద్దామని అనుకుంటున్నా. ఓకే సరే. తాగు, రెండుపై ఉంటుంది. పిల్లలతో రావడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. బయట వాళ్ళతో వెళ్ళడానికి మటుకు మీ అందరికీ బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎప్పటి నుంచి అడుగుతున్నాను సార్ డిన్నర్కి వెళ్దామని. నేను చాలా బిజీ, మీటింగ్స్, తోటకూర. సరే, మీ ఫేవరెట్ రెస్టారెంట్ కదా, ఆర్డర్ తిందాం కలిసి. ఫెయిల్యూర్, పరాభవ నామ సంవత్సరము అంటే ముఖ్యంగా పార్ట్నర్స్ని మోసం చేయకూడదు. చేస్తే వెంటనే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం.